ముద్దుతో ఓ ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం ఈ ముద్ద మందారం ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దుతో ఆ ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం రావే బయటికి రా రావే నీలాంబరి నీలాంబరి ఇప్పుడే తెలుస్తా నీ సంగతి రా రావే నీలాంబరి నిన్ను రావే నీలాంబరి చెప్తాను రా నడవే అసలు ఏమనుకుంటావే నీ గురించి నీలాంబరి కొడతావా దేవా కొట్టు పర్లేదు నా మొగుడు కొట్టాడనుకుంటా కానీ దీన్ని కొడితే మాత్రం నువ్వు అడ్డు రాకు ముందే చెప్తున్నా నిన్ను నీలాంబరి ఆగు పార్వతి మీద ఇంకో దెబ్బ పడితే నేనేం చేస్తానో నాకే తెలీదు నన్ను చంపేసే దేవా కానీ దీన్ని మాత్రం వదలను స్టాప్ ఇట్ నీలాంబరి మూడు రోజుల పాటు శివారాధన జరగాల్సిన ఈ ఇంట్లో కొట్టుకుంటారా? మీకేమైనా మతి కానిపోయిందా? పరువు పోయిందంటే నా ప్రాణం కూడా పోతుందేమో. ఏం జరిగిందో చెప్పు నీలాంబరి. ఇది ఉట్టి పని మంచి కాదు, మా ఇంటికి కలిసొచ్చిన అదృష్టమని గొప్పలు చెప్పుకుని మీరంతా ఇది చేసిన పని చెప్తే సిగ్గుపడతారా ఆంటీ? అయ్యో రామచంద్ర, అదేంటో చెప్పు త్వరగా. వినాలని అంత బలాటంగా ఉందా పిన్ని? పార్వతి చేసే తప్పులు చిత్ర విచిత్రంగా ఉంటాయి కదా చిన్నబాబు. ఈసారి ఏం చేసిందో అని. ఆంటీ, ఈ ఇంటికి పట్టిన గ్రహణం అరిష్టం శని అన్నీ పోవాలని పూజలు చేస్తున్నారు కదా, ముందు దీన్ని తన్ని తరిమేయండి. ఇదే పెద్ద దరిద్రం. ఏం మాట్లాడుతున్నావు నీలాంబరి? మనసులో అసూయ ద్వేషాలు పెట్టుకోవద్దని నీకు ముందే చెప్పాను కదా. ఇది చేసే పనులు నచ్చక అప్పుడు చెప్పాను. ఇది ఏం చేసిందో ఛీ! ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. చూడండి లంబరి, పార్వతి కావాలని తప్పు చేయదు. తను తెలియకుండా చేసిన పొరపాటు కొండంతలు చేసి చూపించకు. అవును బాబీ, పార్వతి మా అందరి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. మాలో కొందరు ప్రాణాలు కూడా కాపాడింది. ఎందుకు చేసింది? ఏం ఆశించి చేసింది? గొప్ప పని చేసిందని ఎంతో కొంత ఇచ్చి వదిలించుకొనుంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేదే కాదా ఆంటీ? ఏం చేసిందో చెప్పు నీలాంబరి. మీరు నిలబెట్టిన మా బంధాన్ని, మీరు 3 ముళ్ళేసిన ఈ తాళిని ఇది అపహాస్యం చేసిందంటే నాతో జీవితం పంచుకోవాల్సిన నా భర్తతో ఇది ఛ! ఆపేసావేంటి నీలాంబరి, చెప్పు. దేవాకి దుప్పటి కప్పి ఇది కూడా స్టాప్ ఇట్. వినడానికి మీకే అసహ్యంగా ఉంటే కళ్ళారా చూసిన దాన్ని నాకెంత ఇదిగా ఉండాలంటే
నీలాంబర్ అన్న దాంట్లో అబద్ధమేంటో నిజమేంటో నువ్వే చెప్పాలి పార్వతి. దుప్పటి కప్పుకున్నాం గాని తప్పైతే చేయలేదమ్మా. నోర్మై! అమ్మా అమ్మా తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టమ్మా. పెదబాబు, అవునమ్మా, ఈ ఇంటికి పట్టిన దరిద్రం ఎవరో నీకు తెలీదు. అనవసరంగా పార్వతిని బలిపశువుని చేయాలని చూస్తున్నారు. అంటే నువ్వు నన్నేగా అంటున్నావు దేవా? ప్రత్యేకించి ఒకరు పేరు చెప్పాల్సిన అవసరం లేదు. చూసారా అంటే కట్టుకున్న భార్యని అరిష్టం దరిద్రం అంటున్నారంటే పార్వతి మీద ఎంత మమకారం ఉందో. తనకు మేమంటే ఉన్న అభిమానాన్ని నువ్వు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. పార్వతి ఏ తప్పు చేయలేదు అంటావా పెదబాబు? చేయలేదమ్మా. తలస్నానం చేసి నాకు జలుబొచ్చి తుమ్ముతుంటే ఆవిరి పట్టడానికి వేడినీళ్ళు తీసుకొచ్చింది. అది నీలాంబరి ఇక్కడ చూసింది. చూసావు లేదా? చూశాను. తెచ్చింది దుప్పట్లోకొచ్చింది. భావం చెప్పనవు నీలాంబరి. దుప్పటి కప్పుకొని ఆవిరి పడుతుంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది పార్వతి అంటే ఏం కాదన్న ధైర్యాన్ని ఇస్తూ తను కూడా దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టింది తప్ప తప్పుగా ప్రవర్తించాలని కాదు. ఆ ఆలోచన ఎవరికీ లేదు. ఇప్పుడు చెప్పమ్మా, ఇందులో పార్వతి నా క్షేమం కోరడమే ఉందా? ఇంకేదైనా దురుద్దేశం ఉందా? నీలాంబరి, ఇదేనా జరిగింది? దుప్పటి కప్పుకోవడం తప్పు కాదా ఆంటీ? షడప్! ఆవిరి పట్టడాన్ని అపార్థం చేసుకునేలా మాట్లాడావు నువ్వు. పెదబాబుకి జలుబుండి తుమ్ములొస్తే పని మనిషి కంగారుపడి సేవలు చేయాలని చూసింది గాని నువ్వు మాత్రం రాద్ధాంతం చేయాలని చూశావు. అలాంటప్పుడు నిన్ను తన భార్య అని పెదబాబు ఎలా చెప్పుకుంటాడు చెప్పు? ఏ మాత్రానికే నీలాంబరి భార్య కాకుండా పోతుందా అక్కా? పోతుంది. పక్కన పెదబాబు లేకుండానే నీ పెళ్లి జరిపించాం. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని అగ్నిసాక్షిగా నా కొడుకు నీతోనూ నువ్వు నా కొడుకుతోనూ సక్రమంగా మెలుగుతారని పెళ్లి ప్రమాణాలు చేయించింది ఊరికే కాదు. అది ఆచారం మాత్రమే అని కాదు, అవి తూచా తప్పకుండా పాటించాలి అని కూడా చెప్పాను. కాని నువ్వు పెదబాబుకి విసుగు విరక్తి వచ్చేలా నడుచుకుంటే మీ ఇద్దరి బంధం ఎలా బలపడుతుంది? చెప్తుంది అర్థమవుతుందా? అర్థమవుతుందంటీ. జరిగింది చెప్పాలి కాని కల్పించి చెప్పకూడదు. అనవసరంగా అమాయకులు బలవుతారు.
నువ్వు దాన్ని కొట్టి చంపేయాల్సిందే. చంపేశాకైనా రచ్చరచ్చ చేయాల్సిందే. 4 తన్ని ఊరుకున్నావు. దుప్పట్లో దూరిందని చెప్పి చివరికి నువ్వే నెత్తిన అక్షంతలు వేయించుకున్నావు. పార్వతి ఇల్లు వదిలి వెళ్ళిపోయే రోజు వచ్చేసింది ఆంటీ. ఐశ్వర్య కడుపులో ఉన్న బిడ్డ ఆల్షో అర్థాంతరంగా ముగిసిపోతుంది. అది కూడా పార్వతి వల్ల. రా. తెల్లబంగారం, మై డియర్ తెల్లబంగారం, టుడే మెనూ ఏంటో తెలుసా? ఉడకబెట్టిన గుడ్డు, కాల్చిన బ్రెడ్. అరగంట తర్వాత కుక్కర్లో 2 యాపిల్స్ పెట్టి పెప్పర్ వేసి తినాలి. గంట గ్యాప్ ఇచ్చి దానిమ్మ గింజలు, గిద్దెడు అవిసెలు. 11ంటికి వెజిటబుల్ సలాడ్, 12 గంటలకి చికెన్ బ్రెస్ట్ పీసు. లంచ్లో ఫిష్ ఫ్రై, చపాతీ, అది కూడా సింగిలే, ఒక కప్పు పెరుగు. హలో సుందరిమణి, వింటున్నావా? హలో. ఏంట్రా నీ గోలా? కోలా? నీ పతిదేవుడు నలభీముళ్ళ నువ్వేం మెక్కాలో, ఓ సారీ, నువ్వేం తినాలో లిస్ట్ ప్రిపేర్ చేస్తుంటే నీకు నసలా ఉందా పానాసా? పనసా? ఎస్. 3 నెలల క్రిందట ఎర్రపండు యాపిల్లా ఉండేదానివి. ఇప్పుడు కడుపులో మన ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఉంది కదా, బేబీ పెరిగే కొద్దీ నువ్వు పనస పండులా తయారవుతున్నావు అన్నమాట. ఏడ్చవేదవా. ఎప్పుడు కామెడీయేనా? అప్పుడప్పుడు సీరియస్గా ఉండ్రా. అమ్మ బంగారం, నా పర్సనాలిటీ ఎంత? 5 అడుగులు 7 అంగుళాలు. బాహుబలి ప్రభాస్లా 6 అడుగుల హైట్ ఉంటే బొబ్బిలి సింహంలాగాను, తండ్ర పాపారాయిలాగాను, కట్ట బ్రహ్మణలాగాను, క్షణమైన చూపులతో, పెద్ద పెద్ద అడుగులతో. ఆగమన్నావా? నోరు మూసుకోమన్నాను. సిల్లీ ఫెలో. ఒక్కసారి ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచించు. అప్పుడు నువ్వు ఇంత సరదాగా ఉండగలుగుతావా? ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి డార్లింగ్? ఆల్ ఈజ్ వెల్ కదా. నీకలా ఎలా అనిపిస్తుంది? దేవబావ పెళ్ళై ఇన్ని రోజులైంది. నీలంబరి బావ ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఒక్క రోజైనా ఉన్నారా? ఉన్నట్టు అనిపించిందా? నీలంబరి దేవబావను ప్రేమించడం కన్నా పార్వతిని ద్వేషించడమే పనిగా పెట్టుకుంది. నీకు అలాగే అనిపిస్తుంది కదా? ఐష్, పార్వతిని మనం ఎంత అభిమానిస్తున్నామో నీలాంబరి బాబీకి అర్థం కాదు. ఇంటి పెద్ద కోడలుగా చలామణి అవ్వాలని కోరిక తనకు ఉండొచ్చేమో, కానీ ఆడంబరం హడావిడి బ్రోకి నచ్చవు కదా. మరి బ్రో నీలాంబరి బాబీని ఎలా ప్రేమించాడో ఏంటో తెలీదు. ఎస్, కరెక్ట్గా నాకు ఇదే డౌట్ వచ్చింది మహి. అమ్మ తల్లి, నీకు నమస్కారం. నాకేదో అలా అనిపించింది అంతే. నువ్వు ఆ మాటని సిజేరియన్ చేసి లేనిపోని అర్థాలు వెతికి తీయొద్దు ప్లీజ్. నేను అన్నది మర్చిపో, ఓకేనా? నేను వెళ్ళి మెనూ ప్రిపేర్ చేస్తాను. ఒక్క నిమిషం. చిన్నమ్మాయి గారు, అనుకున్నావా లేదా? అప్పుడే వచ్చేసింది చూడు. రా పార్వతి. పాలట్టుకొచ్చాను చిన్నబాబు గారు. ఈ పని చేయని లిస్ట్ ఇవ్వకముందే అన్ని పనులు చేసేస్తావు. ఇది నా ఇల్లు కదా చిన్నబాబు గారు. అవును చిన్నమ్మాయి గారు, నన్ను ఇంటి గడప దాటి పోరాదని సిద్ధాంతి గారు చెప్పినారు కదా. అంటే ఇంట్లో ఉండాలి కదా. అప్పుడు ఇది నా ఇల్లు అనుకోవాలా లేదా చెప్పండి? కరెక్టేలే గాని ఇప్పుడు పాలెందుకు తీసుకొచ్చావు పార్వతి? తాగాలంటే బోర్ కొడుతుంది. అయ్యో, మళ్ళీ మొదలెట్టేసింది బాబోయ్. ఇంక దీన్ని బుజ్జగించడం స్టార్ట్ చేయాలి. అమ్మాయి గారు, ఇయాల ఉత్తి పాలే తాగొద్దులేండి. అందులో కుంకుమ పువ్వు కలిపి తీసుకొచ్చినాను. కమ్మటి వాసన కూడా వస్తుంది. గడగడమని ఒక్క గుక్కలు తాగేయాలి. మళ్ళీ అది కూడా ఎక్స్ట్రానే. నేను మహి ఇద్దరం తెల్లగానే ఉన్నాం కదా పార్వతి. కుంకుమ పువ్వు కలపడం అవసరమా? చెప్పలేం మేడం, మీ డాడీలా బ్లాక్ బేబీ పుట్టిందనుకో. మహి, ఆ, ఊరుకోండి శనబాబు గారు. ఎప్పుడు అమ్మాయి గారిని ఏడిపిస్తానే ఉంటారు. విన్నావా? పార్వతి కూడా అదే మాట అంది. చిన్నమ్మాయి గారు, మీరు చిన్నబాబు గారికి నాకు గొడవడతారా ఏంటి? నేను నీతో గొడవ పడతానా పార్వతి? పడితే గిడితే
నీలాంబరే గొడవ పడుతుంది. నీలాంబరి పేరెత్తగానే డల్ అయిపోయావేంటి పార్వతి? నువ్వంటే తనకు పడదు. ఇద్దరు బద్ద శత్రువుల్లా ఉంటారెందుకు? ఇప్పుడు ఆ టాపిక్ అవసరం ఆయుష్. నువ్వుండు మహి, నేను అడుగుతున్నాను కదా. పార్వతి, ఇంట్లో ఏదో ఒక పొరపాటు జరిగి చివరికి నిన్ను బలిపశువుని చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏమంటావు? నువ్వేం మాట్లాడకపోతే నాకేం తెలుస్తుంది? అసలు నీ మనసులో ఏముందో చెప్పు పార్వతి. ఇంకా నయ్యం, ఎవరున్నారని అడగలేదు. అది కూడా అడుగుతాను. సిన్నమ్మాయి గారు, టైంకి మీరు పాలు తాగాలి. నా గురించి ఎందుకు చెప్పండి? సినబాబు గారు, సిన్నమ్మాయి గారు ఇట్టాగే మాట్లాడుతూ మర్చిపోతారు. మీరు తాగించండి, నాన్నపోయి వంట చేస్తాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నా మనసులో ఏముందని ఆలోచించి మీ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి సిన్నమ్మాయి గారు. ముందు మీ మనసులో ప్రశాంతత ఉండాలి. మీరు బాగుండాలి. పన్నంటి బిడ్డని కని అమ్మగారి చేతిలో పెట్టాలి. అదొక్కటి మీరు ఆలోచించండి. వంట అవగానే వస్తాను, ఉంటాను. పార్వతి 2 ముక్కలు నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పింది. అది కాదురా. ఇంకేం మాట్లాడుకు, ఈ పాలు తాగు. ఐ కెనాట్. తప్పించుకోవడానికి వీల్లేదు, తాగాల్సిందే. అబ్బా, నాకు అలవాట్లేదు. పాలు తాగాలంటే గొంతు బిగుసుకుపోతున్నట్టుంటుందిరా. అయితే ఒక చిన్న ఆట ఆడదామా? ఏమాట? ఒక్క నిమిషం. ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుందాం. ఎవరు ముందు ఐస్ క్లోజ్ చేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు. అప్పుడు చెప్పిన మాట వినాలి, ఓకేనా? ఓడిపోతావు. నువ్వు పందెంలో ఎప్పుడు గెలిచావని? అది చూద్దాం. సరే, ముందైతే ఆడదాం, ఓకేనా? 1 2 3 స్టార్ట్. గుడ్ల గోబుల ఇది కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంది. నాకేమో కళ్ళు మండి నీళ్లు తిరుగుతున్నాయి. వాట్ టు డూ? దిస్ ఇస్ టూ మచ్ మహి. చీటింగ్. లేదు, ఓడిపోయినట్టే. పాలు తాగాల్సిందే. తొండటాడావు, నేను ఒప్పుకోను. హలో, నేను గిలిగింతలు పెట్టనని చెప్పానా? లేదే. సైలెంట్గా పాలు తాగుతావా, లేదంటే మురిపాలు పంచమంటావా? వద్దులే బాబు, పాలే బెటర్. తాగు. ఇటివ్వు. గుడ్ గర్ల్. నో, గుడ్ మామ్ బేబీకి. అలాగే ఉండు. పెదాల కంటిన పాలను ఎలా తుడుస్తాను చూ. మహి. ఐష్ బంగారం, లవ్ యూ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నా మొగుడిని దుప్పట్లోకి లాగావు కదే పార్వతి. నిన్ను అందరి మధ్యలోకి లాగినా దేవాన్ని నిన్ను కాపాడాడు. ఆవిరి పట్టించినందుకు కృతజ్ఞతగా ఆదుకున్నాడే. నిన్ను వదలను, నిన్ను వదలనే, వదలను, నిన్ను వదలను. నీలంబరి, నీలంబరి, ఏంటిది? పొద్దున్నే నిద్రలేచిన బుజ్జి కుక్క పిచ్చాట అన్నట్టు ఎందుకలా అన్ని విసిరిగొడుతున్నావు? కుక్కని నేను కాదాంటీ, పార్వతి. విశ్వాసంతో అందరి హృదయాల్ని కొల్లగొట్టిన దాన్ని కొల్లబొడవాలి.
నా మొగుడికి జలుబొస్తే జెండు బాంబ్ వేసి ఆవిరి పట్టించిందంట. ముసుగులో మూగ ప్రేమ అన్న సినిమా నేను పెద్ద మనిషి అయినా 5వ రోజు చూశాను. అందులో కూడా ఇంతే. హీరోకి చలిజ్వరం వస్తే దుప్పటి కప్పుతుంది హీరోయిన్. అయినా చలి తగ్గలేదంటే లైట్ ఆర్పేసి తాను కర్పూరాన్ని అర్పిస్తుంది. ఇంకా నాకు ఆ సినిమా గుర్తుందంటే ఆ సీన్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకో. ఇప్పుడు ఆ పిచ్చి సినిమా నాకెందుకు చెప్తున్నట్టు? సినిమాలే అంతలా గుర్తుండిపోతున్నాయంటే గుర్తుండిపోయే జ్ఞాపకాలు పెదబాబుకి పార్వతి ఎన్నిచ్చిందో ఏంటో అంటున్నాను నీలు. దాన్ని డొక్క చీల్చి డోలు కడతాను.